హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శివగంగా టారో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, బాగుండాలని నేను అనుకుంటున్నాను. హ్యాపీ సండే. సండే మంచిగా అందరూ ఎవరెవరు సండే రోజు ఏమనుకుంటున్నారో అవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి. అయితే ఈరోజు సండే కదండి. సండే నుంచి వచ్చేసి మరి నేనైతే ఒక కంటెంట్ ఎంచుకున్నాను. ఇంకొకటి వచ్చేసి సండే ఈ రోజు నుంచి ఎవరు ఏమనుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఓకే, పర్వాలేదు, నేను ఏమనుకోను. కొంచెం రాశి ఫలాల గురించి కూడా చెప్పాలని నేను అనుకుంటున్నాను. మేషరాశి అయితే ఈ రోజు మొదటిగా మొదటిగా మేషరాశి అయితే చెప్పగలను. అంటే మేషరాశి నుంచి 12 రాశుల గురించి చెప్తాను. ఓకేనా అండి? ప్రతి ఒక్క సండే చెప్తాను, లేదంటే మధ్య మధ్యలో కూడా షార్ట్ వీడియోలలో కూడా చెప్తాను. ఎవరికి ఎలాంటి పనులు చేసుకోవాలి అవన్నీ మీకు షార్ట్ వీడియోలు చెప్తానండి. ఇప్పుడు ఇదంతా లెంత్, ఈ సోది ఇదంతా ఎందుకు అంటారు? ఓకేనండి. ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మీరు దూరం అవుతున్నారని చాలా బాధపడుతున్నారు. ఎందుకో తెలుసుకుందామా మరి? ఓకేనా అండి? ఓకే, మరి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. ఓకే, అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా అమ్మవారి దయ అందరికీ ఉండాలి, అందరికీ వీడియో కనెక్ట్ కావాలి. ఓకేనా? యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్క వీడియో నా 100% కనెక్ట్ కావాలని ఆ శివయ్యను నేను వేడుకుంటున్నాను. ఆ యూనివర్స్ గైడెన్స్, ఆ ఏంజల్ కార్డ్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా 100% మీకు రావాలి. నేను చూసే వాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరుగా అందరికీ నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. ఏమని? లైక్స్ ఆర్ కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వమని దయచేసి అంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంటు మాకు ఒక మంచి మోటివేషన్ అవుతుంది. మీరిచ్చే ఒక లైక్, కామెంట్ మాకు మంచి సపోర్ట్ అవుతుంది. ఇంకా మంచి జోస్లతోటి మీ ముందు మంచి 100% రీడింగ్, అంటే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎవరికైతే 30%, 40%, 30 or 40% రిజల్ట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఈ మధ్య అందరు ఏమడుగుతున్నారు కాల్ చేసి, అక్క ఫ్రీ రీడింగ్ చేస్తావా, ఫ్రీగా చెప్తావా అని అడుగుతున్నారు. ఫ్రీగా చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే ఫ్రీగా చెప్తే మాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అర్థమవుతుందా అండి? అయితే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మనీ చార్జబుల్ అవుతుంది. నా ఫోన్ నంబర్ అక్కడ స్క్రీన్ పైన ఉంటుంది, మీరు చూసుకొని కాల్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మనీ చార్జబుల్ అవుతుందండి. ప్రాబ్లమ్ని బట్టి మనీ ఖర్చు అవుతుందండి. ఓకేనా అండి? మీకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు తెలియజేయచ్చు, చెప్పొచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. అది లవర్స్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, బిజినెస్కి కావచ్చు, స్టడీ పర్సన్స్కి కావచ్చు, జాబ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, దేనికైనా కావచ్చండి. ప్రతి ఒక్కటి రిజనెట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో అనుకొని చూస్తారో అదే మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. దయచేసి విని అర్థం చేసుకొని నా రీడింగ్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చూసి మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది. పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, అర్థమవుతుందని. కానీ మనీ అయితే ఖర్చు అవుతుందండి. ఫ్రీగా మాత్రం అడగకండి దయచేసి. మీరు ఏమనుకోవద్దు. మాకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మాకు ఏంటంటే మేము కూడా చార్జబుల్ అమౌంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మేము ఖాళీగా మాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మేము రిమూవ్ చేసుకోవాలి కదా. మాకు వచ్చిన నెగిటివ్ని మేము రిమూవ్ చేసుకోవాలంటే మాకు కూడా కొంచెం మనీ ఖర్చు అవుతుంది. ఓకేనా అండి? మరి కార్డ్స్ అయితే షఫల్ చేశాను, కంటెంట్ అయితే చెప్పాను. ఓకేనా? మరి నేను కార్డ్స్ షఫల్ చేశాను, తీస్తున్నాను. ఓకే, మీరు అందరూ దయచేసి కొంతమంది ఏం చెప్పారంటే చెత్త వీడియోలు ఎందుకు పెడుతున్నారు అని అడిగారండి. వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి చెత్త వీడియోలు పెడుతున్నారని నేను అడిగాను. అడిగితే ఒక మాట చెప్తున్నా వినండి. అడిగే వాళ్ళకు నాకు పెట్టిన కామెంట్ అయితే ఎవరైతే పెట్టారో వాళ్ళకు మాత్రం చెప్తున్నాను, నిజాయితీగా ఎవరైతే పెట్టారో నాకు తెలీదు. నాకున్న నెగిటివిటీ ఇప్పటి వరకు నేనేమన్నాను, నా ఎనిమీస్ కూడా హ్యాపీగా ఉండాలి అన్నాను. అవునా? మరి ఎందుకండి
మీకు నచ్చితే వీడియోస్ చూడండి, నచ్చకపోతే వదిలేయండి. మిమ్మల్ని చూడండి అని నేను పడతలేను, మీకు నేనేమి దండం పెడతలేను. అర్థమవుతుందా? మీకోసం, మీ పర్సనల్ రీడింగ్ కోసం, మీ జనరల్ రీడింగ్ కోసం, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను అని మాత్రమే చెప్తున్నాను. నా వీడియో 30 or 40% మీకు రీజనెట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు కొంచెము రిలీఫ్గా ఉండొచ్చు అని మాత్రమే చెప్తున్నాను. అంతేగాని ఆ రీడర్ లాగా చెప్పట్లేదు, ఈ రీడర్ లాగా చెప్పట్లేదు అని నాకు క్వశ్చన్ చేసి ఇవన్నీ మాట్లాడకండి. అర్థమవుతుందా? మీకు ఎవరి వీడియో నచ్చితే, ఎవరి వీడియో కనెక్ట్ అయితే వాళ్ళకే మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళకే లైక్స్ ఇవ్వండి, వాళ్ళకే మీరు చూడండి. నాకు అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒక్కరు వెళ్ళిపోతే నాకేమి మొత్తము ఇదేం నాకు ఇబ్బంది ఏం కాదు. వాళ్ళకు నచ్చితే, ఎవరికి వీడియోస్ కనెక్ట్ అయితే వాళ్ళకు నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోసే చూడండి అని నేను మీకు బ్రాండ్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? అర్థం చేసుకొని ఇంకొకసారి కామెంట్స్ ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచించుకోండి. ప్రతి ఒక్క రీడర్ ఎలా చెప్తున్నారు, నేను ఎలా చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు చెప్పేలాగా చెప్పకపోతే కొంచెం వేరే చెప్తుండొచ్చు. నువ్వున్నాలా, మీరున్నాలాగా నేనున్నానా, నేనున్నాలాగా మీరున్నారా? మన చేతికున్న 5 ఫింగర్స్ కూడా కరెక్ట్గా లేవండి. మన ఇంట్లో ఉన్న కుటుంబంలో వ్యక్తులు కూడా సరిగ్గా ఉండరు. మనం చేసుకున్న పెళ్ళాము కరెక్ట్గా ఉండదు, చేసుకున్న మొగడు కరెక్ట్గా ఉండరు. ఆడవాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్కే కరెక్ట్గా ఉండరు. మన రక్త సంబంధాలే మనకు కరెక్ట్గా ఉండరు. అవునా? అయితే రీడర్స్ అందరు కరెక్ట్గా చెప్పాలని మీ దగ్గర రూల్ ఏమైనా ఉందా? చెప్పండి. ఇది నేను 2-3 టైమ్స్ చూసి నేను ఇప్పుడు అంటున్నాను, నేను మామూలుగా అనట్లేదు. అర్థమవుతుందా? ఇంకొకసారి కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. ఏమన్నారు, ఏమని కామెంట్ పెట్టారు మీరు? నీ చెత్త సోది, చెత్త వినడము మాకు తలనొప్పిగా ఉంది అని ఒకరు పెడతారు. ఇంకొకరు పెడతారు, మీరు రీడింగ్ కొత్తగా చేస్తున్నారా, ఇంకా పూర్తిగా నేర్చుకొని చెయ్యండి అని పెడతారు. మీకు చూసే ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి. అర్థమవుతుందా? అసలు చూడకండి. అసలు నా గురించి మీకేం తెలుసు? నా రీడింగ్స్ పూర్తిగా చూడండి, నాతో మాట్లాడేది ఏదైనా ఉంటే మాట్లాడండి. అర్థమవుతుందా? సరే, ఓకే. ఈ కంటెంట్ చెప్పాను కదండి. ఆ కంటెంట్ అయితే మీకు తెలిసిందే కదా. మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు, కానీ ఇప్పుడు మీరు దూరం అవుతున్నారని చాలా బాధపడుతున్నారు. ఎందుకో చూద్దాం మరి. ఓకేనా అండి? ఓకే. ఓం నమ శివాయ. హర హర బోలా శివశంకర. ఓం నమ శివాయ. ఓం మణికంఠేశ్వర. ఓం నీలకంఠేశ్వర. ఓం కాశీ విశ్వనాథేశ్వర. ఓం అర్ధనాథీశ్వర. ఓం పరమేశ్వర. ఓం నమ శివాయ. హర హర బోలా శివశంకర. జై దుర్గా భవాని. ఓం మహంకాళి. మా అమ్మవారి తరపున ఒక కార్డు అండి. మీరు ఏమైనా అనుకోండి, ఎలా అయినా పెట్టుకోండి. మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు, మీరు ఏం తిట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు, నాకు కొరిగేది ఏమీ లేదు. జరా మైండ్లో ఉన్న బుర్రలా ఉన్న చెత్త అంతా డస్ట్బిన్లో వాడేసి మీది మైండ్ అనేది వీడియోలు చూసుకుంటానో ఎట్లనో మీ మైండ్ ఫ్రెష్గా చేసుకోండి. జై చెప్తున్నా. ఓకేనా? ఓం నమ శివాయ. అన్ని కార్డ్స్ బాగా రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? చూసే వాళ్ళ యూఎస్కి, చూడని వాళ్ళకి, చూసే వాళ్ళకి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి దయచేసి ఆ శివయ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఈ వీడియో కరెక్ట్ 100% కావాలి అని నేను వేడుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటున్నాను. బొడవ ఆఫ్ ద డెక్ తీస్తాను. ఓకేనా అండి? బొడవ ఆఫ్ ద డెక్ అయితే తీస్తానని చెప్పాను కదా. ఓకే, బొడవ ఆఫ్ ద డెక్ తీస్తున్నాను. ఓకే, తీసేసాను. భలే వచ్చిందండి బోటమ్ ఆఫ్ ద డెక్ అయితే. ఇదిగో. ఓకే, చెప్తా బోటమ్ ఆఫ్ ద డెక్ కోసం కూడా తర్వాత చెప్తాను. ఓకేనా? కార్డ్స్ నేను షఫల్ చేసిన కార్డ్స్ అండి ఇవి. ఓకే. మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, ఎందుకు చూద్దాం. ఇంకా ఏంటండి, నేను సైలెంట్గా ఉన్నానని ఏమైనా అనుకుంటున్నారా?
ఏమైనా అనుకోండి, నేను సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నారో ఎలా ఉంటున్నాను అనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీరు ఎలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఓకేనా అండి? సరే, నేను చెప్పాను కదండి, మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మీరు దూరం అవుతున్నారు అని చాలా బాధపడుతున్నారు. ఓకే, నిజమండి. మీ పర్సన్ పాస్ట్లో పట్టించుకోలేదు. ఎందుకు ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. ఎందుకు పట్టించుకోలేదు పాస్ట్లో అంటే, మీకు కొత్తగా మ్యారేజ్ అన్నా అయి ఉండాలి, అయితే కొత్తగా లవ్ చేసుకొని అయినా ఉండాలి, కొత్త ఫ్రెండ్షిప్ అయినా ఉండాలి, అయితే ఫ్రెండ్షిప్ చేసి చేసి లవర్గా మారి అయినా ఉండాలి. ఏ రకంగానైనా కావచ్చు, మీ పర్సన్ అయితే మీకు పాస్ట్లో పట్టించుకోలేదు. ఎందుకంటే మీ గురించి పూర్తిగా గుణగణాలు తెలుసుకోవాలి, మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాడా మరి ఏంటి అంటే తెలుసుకొని మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలని అనుకున్నారు కాబట్టి సరిగ్గా పట్టించుకోలేదు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, చూసే వాళ్ళకి ఎలా చూస్తే అలా వర్తిస్తుంది. ఓకే అండి. అయితే మీ పర్సన్ వచ్చేసి తనకి ఇదివరకే పెళ్ళయినట్టయితే అనిపిస్తుంది. అయితే పెళ్ళయింది అంటే వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే మ్యారేజ్ వరకు ఎంగేజ్మెంట్ వరకు వచ్చి అయినా ఆగిపోయి ఉండాలి. లేదు అంటే లవ్ చేసుకున్న వాళ్ళైతే పెళ్లి వరకు వెళ్ళి మరి ఏదో డిస్టర్బెన్స్, ఏదో గొడవల మధ్య మాత్రము ఆగిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా అండి? ఏదో డిస్టర్బెన్స్, ఏదో సంథింగ్ చెప్పుడు మాటలా ఎలాగో మరి ఏ రకంగానైనా కావచ్చు, ఫ్రెండ్షిపే కావచ్చు, ఏదైనా కావచ్చు, పెళ్ళి కావచ్చు, లేకపోతే స్టడీ కావచ్చు, లేకపోతే మీరు చేసే జాబ్ కోసము ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ రాయడంలో కానీ ఏదో కానీ కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి. ఇక మ్యారేజ్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ మ్యారేజ్ అయితే అయినట్టుగా కనిపిస్తుంది. అయితే పెళ్ళైన వారే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓకేనా? పెళ్ళైన వారు కనిపిస్తున్నారు, పెళ్ళి వరకు వెళ్ళి దూరంగా ఉన్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. ఓకేనా? ఇస్ ట్రూ అండి. ఈ తను ఎవరో కానీ చాలా ఈగోయిస్ట్ పర్సన్ అండి, చాలా ఈగోయిస్ట్ పర్సన్. ఏంటంటే సెల్ఫిష్. ఈగోయిస్ట్ పర్సన్ అంటే స్వార్థపరులు, మీకు తెలుసు కదా. తన గురించి తానుగా ఆలోచించుకోవడం అంటే నిజంగానే ఇగో మనకేమని వచ్చింది కంటెంట్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ టైం వచ్చింది. మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. అవును, ఎందుకు పట్టించుకోలేదు మరి? అంతే, వాస్తవమే కదా. ఇక్కడ కార్డు కూడా నిజమే వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఒక ఈగోయిస్ట్ పర్సన్ కాబట్టి కొంచెం టెంపర్ ఎక్కువ, ప్రౌడ్, టెంపర్ ఇలాంటిది. అంటే నాకంటే ఉన్నవంత వాళ్ళు ఎవరు లేరు, నాకంటే మంచి వాళ్ళు ఎవరు లేరు, నేను చాలా గొప్పవాడిని, 1 రూపాయి సాయం చేసి 100 సార్లు దెప్పేసే రకము ఈగోయిస్ట్ పర్సను. అంటే ఒక్కసారి పెట్టి 10 సార్లు పెట్టినా అని ఎప్పుడు మాటలు అంటారు చూడండి, అలాంటి పర్సన్ అన్నట్టు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు నిజంగా ఈగో అంటే మామూలు ఈగో లేదండి, ప్రౌడ్ ఈగో. అందంగా నేనే ఉన్నా అంటే తను అందంగా లేకున్నా ఉన్నా ఇలాగే ఆలోచిస్తారు వీళ్ళు. అలా ఆలోచిస్తున్నారు. వీళ్ళకైతే డబ్బు పిచ్చి బాగా ఉందండి. డబ్బు పిచ్చి అయితే చాలా డబ్బు పిచ్చి ఉంది. ఎందుకంటే చెప్తున్నాను, డబ్బు పిచ్చి అయితే చాలా ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు ఇగో డబ్బు పిచ్చి అంటే ఉంది అండి, డబ్బు పిచ్చి కూడా మనకు కనిపిస్తుంది ఎక్కువ. ఎప్పుడు చూడు వీళ్ళు చెప్పాను కదా ఈగోయిస్ట్ పర్సన్ అండి అని, వీళ్ళ దగ్గర లేకపోయినా ఉన్నట్టుగా, లేకపోతే అప్పులు చేయడము, ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పులు తీసుకురావడము, వాళ్ళకి సరిగ్గా కట్టకపోవడము, లేదంటే ఏదో ఒకటి కష్టం చేస్తున్నా, లేకపోతే ఏదో ఒక రకంగా బిజినెస్ పరంగానా ఏదో ఒక రకంగా అయితే డబ్బు అయితే సంపాదించి తన గుప్పెట్లో డబ్బు పెట్టుకొని ఉంటారండి. ఎప్పుడు చూడు డబ్బు లేనిది వీళ్ళు ఉండనే ఉండరు. డబ్బు 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 అంతే, ఇంకేం లేదు. ఇంకా డబ్బు అంతే. అర్థమవుతుందా అండి? డబ్బు అంతే. అందుకే మిమ్మల్ని పట్టించుకోలేరు. ఎందుకంటే డబ్బుకి ఇచ్చినంత విలువ మనుషులకు ఇవ్వరు వీళ్ళు. ఈగోయిస్ట్ పర్సన్ అన్నాను కదా. మీ మీద ప్రేమ అయితే ఉంటుందండి, పొంగి పొరలే అంత ప్రేమ ఖచ్చితంగా ఉంది. ప్రేమ ఉంది, మీ మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంది అని చెప్పేసి ప్రేమ కోసం డబ్బును వదులుకోడు, తన ఈగోని వదులుకోడు. ప్రేమ కావాలి, డబ్బు కావాలి, ఈగో కావాలి, అన్నీ కావాలి ఈ పర్సన్కి.
ఒక మనిషిని మోసం చేయడం కావాలి, ఒక మనిషిని దగ్గర తీసుకోవడం కావాలి, మనీ కావాలి, అన్ని రకాలుగా అన్ని ఊసర వెళ్ళి టైపు అన్ని కావాలని ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. ఓకేనా? అలాగే ఇలాంటి ఆలోచనలో పడి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా పేషెన్స్ని కవర్ చేసుకుంటున్నారు. తనకు తానుగా తప్పులు అని తెలిసి కూడా తనను తాను మానిఫై చేసుకోవడం, మెడిటేషన్ చేయడం లాంటివి ప్రయత్నాలు చేస్తున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అప్పుడప్పుడు తనకు తానుగా అనిపిస్తుంది, నేను ఎందుకు ఇంత ఈగోగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎదుటివారు చెప్పే మాటలు నేను ఎందుకు వినట్లేదు, నా సొంత నిర్ణయాలు నేను ఎందుకే తీసుకుంటున్నాను, అసలు ఇది తీసుకోవడం వల్ల నా భవిష్యత్తు ఎక్కడి వరకు వెళ్తుంది, నేను మంచి పొజిషన్కి వెళ్తానా లేదా, ఎక్కడో అయితే బిజినెస్లో కానీ, ఫ్యామిలీలో కానీ, లవర్ పరంగా కానీ, ఫ్రెండ్షిప్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ అయితే ఏదో ఒకటి అండి, ఏదో ఒక రంగంలో అయితే వీళ్ళు లాస్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. లవర్ని మోసపోవడమా, పిల్లంని మోసపోవడమా, మొగుడిని మోసపోవడమా, మొగాడంటే భర్త, ఒకరినొకరు అతను కావచ్చు, ఆమె కావచ్చు అండి, ఎవరో ఒకరైతే ఇట్లాంటివి అయితే మనకి ఇందులో కార్డులో కనిపిస్తున్నాయి. అయితే డబ్బు అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది అండి. స్టార్ కార్డు వచ్చింది, వెలుగు వస్తుంది, స్టార్ కార్డు వచ్చింది, డబ్బు అయితే ఎప్పటికీ ఉంటుంది. నిజంగా సోర్స్ కార్డు వచ్చింది. ఓకే, డబ్బు ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా మీకోసం స్పై చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అంటే ఈగోయిస్ట్ పర్సనే, అంటే మిమ్మల్ని దూరం పెట్టారు కదా, మీరు ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, అసలు తన కోసం మీరు మళ్ళీ వస్తారా రారా అని అనుకుంటున్నారు. డబ్బు అయితే ఉంది కానీ మనశ్శాంతి లేదు. డబ్బు ఉంది, ఈగోయిస్ట్ పర్సన్ అని చెప్పాను కదా, తన ఈగో తన వెంబడుంది, కానీ మనస్ఫూర్తిగా ప్రేమించే అభిమానించే వాళ్ళు తన పక్కన లేరు. మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు తన పక్కన లేరు. తన అన్ని కోల్పోయి మిగిలిన వ్యక్తి. స్టార్ అయితే ఉంది. ఏంటండి, డబ్బు ఉండంగానే సరిపోతుందా ఏంటి? ప్రేమ ఉండాలి, మనకు నచ్చిన మనుషులు మన పక్కన ఉంటే, అది ఫ్రెండ్షిపా, స్నేహమా, లేకపోతే బిజినెస్, ఏదైనా ఎనఫ్ టాపిక్. పెళ్ళా, లవరా, దోస్తా, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇంకా థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, తన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి. డబ్బు ఒకటే శాశ్వతం కాదు. డబ్బుని తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళమండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? చెప్పాను కదా, ఈ 4 కార్డ్స్ కూడా తీస్తాను. ఓకే, ఎన్ని కార్డ్స్ ఉంటే అన్నీ తీస్తానండి. 6 ఉన్నాయి, 6 తీశాను, చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ మనకు కార్డ్స్ ఏమొచ్చినాయంటే ఇక్కడ, ఓకే అండి చెప్తాను. అయితే చెప్పాను కదా ఇప్పటి వరకు. అయితే కానీ ఇప్పుడు మీరు దూరం అవుతున్నారు అని చాలా బాధపడుతున్నారు అని చెప్పాను కదా. మీరు తన నుండి, అంటే ఈయనకి ఇన్ని రకాలుగా డబ్బు పిచ్చుందే కానీ ప్రేమాభిమానాలు వీళ్ళకైతే లేవు అని చెప్పేసి ఇక వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఎట్లాగో వీళ్ళకు డబ్బు పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి ఉంది అని చెప్పేసి ఇంకా వీళ్ళ ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అన్ని ఇదైపోయి ఇక దూరం పెట్టడం అనేది అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి దూరం పెట్టడం జరగడం వల్ల మీరు దూరం అయిపోతున్నారు అని చాలా బాధపడుతున్నారు. నిజంగానే చాలా బాధపడుతున్నారు. మీరు ఇగో ఆయనకు డబ్బు కావాలి, ఈగో కావాలి, ఆయన వేధించడానికి ఒకరు కావాలి, సంతోషించడానికి ఒకరు కావాలి, ప్రేమించడానికి ఒకరు కావాలి, ఆయన పీక్కు తినడానికి ఒకరు కావాలి, ఆయన షాడిస్టు, ఆమె కానీ అతను కానీ, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఆయన అంటే మగాళ్ళకే కాదండో, అక్క చెల్లెలు, అవ్వలు, అన్నలు అందరు అర్థం చేసుకోరి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా, ఆడవాళ్ళు కూడా ఇట్లాగే ఉన్నారు. లేడీస్కి వర్తిస్తుంది, బాయ్స్కి వర్తిస్తుంది. జర దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి? మీరు ఒక ఎడారిలో ఎట్లా అంటే ఆలోచిస్తున్నారు, అంటే తను వెళ్ళిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, మళ్ళీ ఎలా తీసుకొచ్చుకోవాలి, తను వస్తుందా రాదా అని దీర్ఘంగా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఏదో రకంగా ఒక నలుగురు మధ్యలో మాట్లాడుకోవడాలా, లేకపోతే ఫ్రెండ్స్ నా సోషల్ మీడియాలో తను కాల్ చేసా, మెసేజ్ చేసా, ఏదో రకంగా మీకు దగ్గర కావడానికి, మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మరి గెలుస్తారా లేదా అనేది మనం చూద్దాం. ఓకేనా? ఓకే అండి, హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఖచ్చితంగా గెలుస్తారు. ఆ ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకు.
ఖచ్చితంగా గెలుస్తారు. వీళ్ళ లైఫ్లో ఎవరో అయితే థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ అంటే ఎవరో ఉన్నారు అంటే మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, ఏదైనా లవర్ ఉండొచ్చు, ఇంకా ఈ కీ పైన ఉండొచ్చు, ఎన్ఎఫ్ టాపిక్ ఏదైనా ఉండొచ్చు అండి. మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా మీకు వర్తిస్తుంది. ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి, చూసే కళ్ళని బట్టి ఉంటుందండి. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా అండి? నా రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు. కనెక్ట్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ప్లీజా, రిక్వెస్టా? ఓకేనా? ఓకే, కలిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉన్నాయి. మీ గురించి దీర్ఘంగా అయితే 10 మందిని సంప్రదించి ఆలోచిస్తూ మిమ్మల్ని ఎలా చేరుకోవాలని అయితే బాగా థింక్ చేస్తున్నాడండి. మిమ్మల్ని చేరుకోవడానికి ముందస్తు వేలో ఉన్నాడు. ఖచ్చితంగా ముందస్తు వేలో ఉన్నారు. జస్టిస్ మీకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు. మీకు న్యాయం జరగాలి. మీకు ఖచ్చితంగా న్యాయం అనేది కావాలి. మీకు న్యాయం కావాలి, న్యాయం కోరుకుంటున్నారు. న్యాయం ఏంటి అంటే ఇన్ని రోజులు ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా కలిసి ఉందాము, బాగుందాము, ఎందుకు నన్ను అర్థం చేసుకో, నాకు ఎవరు ఉన్నారు, నువ్వు తప్ప నువ్వు ఇంకెవరు లేరు, నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తావని అనుకుంటున్నాను, నీ వల్లనే కదా నేను ఇలా అయిపోయింది అని మళ్ళా చూడు. ఇలా ఈగో పర్సన్ అని చెప్పా కదా, మళ్ళా చూడు వాళ్ళ మీద ఎత్తెత్తున్నారు. ఎట్లా చెప్పన్నా, మస్తు హుషారున్నారండి వీళ్ళు, మల్టీ మైండెడ్ వీళ్ళది. నిజంగా అబ్బా అబ్బా ఏం మనుషులండి వీళ్ళైతే, గొప్పగా ఉన్నారు, మెచ్చుకోవాలి. ఇవ న్యాయం కోరేటప్పుడు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే తప్పంతా నీదే, అసలు ఉన్నది వాళ్ళ దగ్గర, కానీ మళ్ళీ వచ్చి ఆ దూరమైన వ్యక్తికి దగ్గర కావాలనుకుంటారు. మళ్ళీ తప్పు నీదే, నాది కాదు. నేను ఈగో పర్సన్ కావచ్చు, నన్ను అర్థం చేసుకోవాలి. నేను షాడిస్ట్ కావచ్చు, నన్ను అర్థం చేసుకోవాలి. షాడిస్ట్ అయినా నాకు ప్రేమనే ఉంటుంది, ఈగోయిస్టుడైనా ప్రేమనే ఉంటుంది. నా దగ్గర డబ్బు పిచ్చి ఉండొచ్చు, ప్రేమనే ఉంటుంది. ఏ రకంగా ఆలోచించినా అది నీకోసమే. చెప్పడం మాత్రమే వీళ్ళ వంత అండి, వినడం వినకపోవడం మీ వంతు. ఇక మరి మీరు ఎట్లా అడ్జస్ట్ అవుతారో తెలియదు. జస్టిస్ న్యాయం అయితే అడుగుతున్నారు. మరి దగ్గర అవుతారా దూరం అవుతారా అంటే ఖచ్చితంగా మీకు మనీ ఆఫర్ అయితే చేస్తారండి. పెంటికల్ వచ్చింది, మనీ ఆఫర్ అయితే ఉంది ఖచ్చితంగా. అంటే మీరు దగ్గర అవుతారు. ఎందుకంటే మీరు పెట్టే కండిషన్లకి తను ఒప్పుకుంటారు. ఆ ఈగోయిస్ట్ పర్సన్ మీరు పెట్టే కండిషన్లకి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మరి ఈ కండిషన్ ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలియదండి. కొద్ది రోజుల వరకు ఉంటుండొచ్చు. ఈగోయిస్ట్ పర్సన్ కదా, ఎప్పుడు ఊసవేరిలా ఎప్పుడు మారుతారో తెలియదు. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇంకా ఎప్పుడు ఎలా మారుతారో, ఎప్పుడు వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. అసలు వీళ్ళకే అర్థం కాదు, ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతారండి? అయినా కానీ తన భాగస్వామి అర్థం చేసుకుంటుంది. ఆ అర్థం చేసుకున్న మాటల్ని కూడా అర్థం చేసుకోకుండా సరే ఓకే మనీ ఆఫర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఓకే, ఎవరు విడిపోయి ఏం చేస్తారండి? ఎవరైనా ఒంటరిగా ఉంటే ఏం చెయ్యలేరు. సో కలిసి ఉండడమే బెటరు, కలిసి బ్రతకడమే బెటరు. ఏదైనా సరే, కష్టపడైనా సరే, ఇష్టపడైనా సరే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు పెద్దలు. అదే అందుకేనే నేను చెప్తున్నాను, కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ ఈగోయిస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, లేడీస్ కానీ బాయ్స్ కానీ, ఆమె కావచ్చు అతను కావచ్చు, మీరు ఎలా అయినా సరే దయచేసి మార్చుకొని మీ దగ్గరే మీరు బాగా చూసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అర్థమవుతుందా? బాగా చూసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇవో బోర్డమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హార్ట్ బ్రేకింగ్ కార్డ్ వచ్చింది. అంటే చెప్పాను కదండి, ఈ హార్ట్ బ్రేకింగ్ అంటే ఇప్పుడు ఈయనకి ఇన్ని రకాల గుణం ఉన్నప్పుడు హార్ట్ బ్రేకింగ్ ఉండకపోతే ఏముంటుందండి? అందుకే వచ్చింది హార్ట్ బ్రేకింగ్. ఇది ఎన్ని రకాలుగా అంటే ఎవరో థర్డ్ పార్టీ అయితే ఉన్నారు, ఇంకా బిజినెస్ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యల మధ్య చిక్కుకొని హార్ట్ బ్రేకింగ్లో అయితే ఉంది. ఈ హార్ట్ బ్రేకింగ్ ఎందుకు ఉందంటే మరి మీ ప్రపోజల్ అంటే ఇతను మళ్ళీ తీసుకొచ్చుకోవాలనుకుంటుండు కదా, అదే హార్ట్ బ్రేక్ అయిపోయి ఉన్నాడు. కానీ వస్తుందిలే ఖచ్చితంగా. మీరు ఎవరైతే దూరం అయిపోయారో దగ్గర అయ్యే రోజు ఖచ్చితంగానే ఉంది. దగ్గర అవుతారు, కలుస్తారు, ఖచ్చితంగానే వస్తుంది. మీకు రీయూనియన్ అని ఉంది, మీరు కలిసి జీవించగలుగుతారు. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఎవరైనా సరే అండి, భర్తలు కానీ, భార్యలు కానీ, లవర్స్ కానీ, ఎవరైనా థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ దయచేసి మీ పర్సన్లను ఖచ్చితంగా అర్థం చేసుకొని కొంచెం అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అర్థం చేసుకొని వాళ్ళను మీరు ఎప్పుడు కూడా చెడు దృష్టి చూడకుండా కొంచెం ఎవరినైనా సరే కావచ్చు, ఈగోయిస్ట్ పర్సన్ కావచ్చు, స్వార్థపరుడు కావచ్చు, ఏం సంపాదించినా ఏం చేసినా మళ్ళీ మీకే సొంతం అవుతుందనే విషయాన్ని మర్చిపోకండి. ఓకేనా అండి?
ఏదైనా మళ్ళీ ప్రతిదీ ఏంజల్ కార్డ్స్లో కూడా మనం అడుగుదాం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఏదైనా మీకే సొంతం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చెడుగా ఆలోచించడం మానేసి మంచిగా ఆలోచించడం నేర్చుకొని మీరు ఎవరైతే మిమ్మల్ని కోల్పోయారో వాళ్ళ దగ్గరికి ఈ దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దగ్గర కావడానికి మనకి మాత్రం ప్రయత్నిస్తే మాత్రం దగ్గరగండి. ఏం కాదు, పర్వాలేదు. ప్రతి ఒక్కరికి ఉరివేసే మనిషికి కూడా చివరి కోరిక అనేది ఒకటి ఉంటుందండి. ఆ చివరి కోరిక మీరే అని ఎందుకు అనుకోవద్దు. ఆ కోరికను తీర్చండి. ఒక్కసారి ఛాన్స్ ఫైనల్ అనుకుంటారా? మరి ఎన్నోసార్లు అక్క ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చినాం అని తమ్ముళ్ళు అడుగుతారు, చెల్లెళ్ళు అడుగుతారు, అందరు అడుగుతారు. సరే ఇస్తే ఇస్తిరి, అయినా సరే ఒక్కసారి ఈసారి ఇచ్చి చూడండి. ఎందుకైనా మంచిది. మనకు కొత్త సంవత్సరం వస్తుంది. మరి న్యూ బిగినింగ్ లైఫ్ ఉంటుందా లేదా మనకు తెలియాలి కదా. న్యూ లైఫ్, న్యూ ఇయర్, హ్యాపీ సెలబ్రేషన్స్. మనం ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం. ఇవన్నీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కలవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మన డివైన్స్ ఏంజల్ కార్డ్స్ని మన గాడ్ని అడుగుదాం. ఓకేనా అండి? ఓం నమ శివాయ. ఓం యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్. ఓకేనా అండి? దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుందండి. నార్మల్గా అయితే అర్థం కాదు. ఓకేనా అండి? సరే, ఓకే. ఏంజల్ కార్డ్ తీసానండి. ఈ ఏంజల్ కార్డ్ మనకి ఏమొచ్చిందంటే గాడ్ ఏం చెప్తున్నాడు మీకు, మీకేం చెప్తున్నాడంటే మీకు చాలా కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కన్ఫర్మేషన్ ఎందుకంటే ఈ కన్ఫర్మేషన్ ఏంది అని అంటే మీకు కరెక్టే అని అర్థం అనుకోవచ్చు. ఈ కన్ఫర్మేషన్లో ఎన్నో అర్థాలు ఉన్నాయండి. మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఓకే, మీరు ఏమనుకుంటున్నారో తెలీదు. సక్సెస్ అనేది వచ్చిందండి. ఓకే, సక్సెస్ అని అయితే వచ్చింది. మీరు ఏమనుకుంటున్నారు, దగ్గర అవ్వాలనుకుంటున్నారా ఏందో తెలీదు. సక్సెస్ అని అయితే వచ్చింది. ఏంజల్ కార్డ్స్ అయితే మనకు సక్సెస్ అని అయితే ఇచ్చినాయి. ఓకేనా? ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చిందండి. అంటే మీకు లెస్ గో కార్డ్ అంటే మీరు అంటే ముందుకు వెళ్ళొచ్చు. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. రొమాన్స్ అంటే మీరు కలిసిన తర్వాత మీకు మంచి లైఫ్ ఉంటుంది. బ్యూటిఫుల్ లైఫ్, మంచిగా గడుపుతారు, మంచిగా ఉంటారు. అబోసనిస్ అంటే మీకు మంచి వెలుగు, మంచి అదృష్టము అన్నీ కలిసి వస్తాయండి. ఓకేనా? అర్థమవుతుందని అనుకుంటున్నాను అందరికీ. దయచేసి మీరు ఈ ఏంజల్ కార్డ్స్లో ఏవైతే వస్తున్నాయో అవైతే మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇస్ ట్రూ, నమ్మండి. ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియో ఇస్ ట్రూ. భగవంతుడు మనకి ఇచ్చిన కార్డు ఇస్ ట్రూ, నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఇంకా కార్డ్స్ నేను తీయలేను, సరిపోయింది. ఇస్ ట్రూ. ఓకేనా అండి? ఇది ఏదైనా కానీ ఇంకొక కార్డు పైన మనకేం కనిపిస్తుందండి? పాజిటివ్, రిమైనింగ్ పాజిటివ్. ఏది వచ్చినా మీరు పాజిటివ్గా తీసుకోండి. ఈ కార్డ్స్లలో ప్రతి ఒక్కటి పాజిటివ్గానే తీసుకోండి. సరేనా? ఓకేనా? మనం ఎలా ఆలోచిస్తే అలా వస్తుందని చెప్పానండి. ఓకే, నేను ఇంకేం చెప్పానండి మీకు, సండే కదా మరి రాశుల గురించి చెప్తాను అని చెప్తానండి రాశుల గురించి. ఓకే అండి. మేషరాశి అంటే ఎవరెవరికి వస్తుందో కూడా చెప్పగలుగుతాను నేను. ఓకేనా? మేషరాశి అంటే ఎవరెవరికి వస్తుందో చెప్పగలుగుతాను. మీరు ఇంకా ఏమనుకున్నా, ఎవరైతే కొంచెం మందికి నా ఎనిమిస్కి ఎట్లా అంటే కోపం వస్తుంది. రాశుల గురించి చెప్తే నా ఎనిమిస్కి చాలా కోపం వస్తుంది. అబ్బో ఎనిమిస్, అందరికీ ఆల్వేస్ వెల్కమ్. సండే సెలబ్రేషన్ బాగా చేసుకోర్రి. నా ఎనిమిస్కి అందరికీ రేపటి నుంచి అంతా మంచిగా జరగాలి, హ్యాపీ న్యూ ఇయర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఈ మేషరాశికి ఎవరికి వస్తుందంటే చూ చే చో లా లీ లు లే లో లి, ఇది మేషరాశి వాళ్లకు వర్తిస్తుంది. ఓకేనా? మేషం, సింహం, ధనస్సు ఇవి నిప్పు లాంటి మేషం, సింహం, ధనస్సు ఇవి నిప్పు లాంటి చిహ్నాలు. ఆవేశం, ఉద్రేహం, జాప్తి, కోపం ఎక్కువగాని వీరికి వెంటనే కోపం తగ్గిపోతుంది. క్షమించగలరు, సహనం గలవారు, తాము చైతన్యవంతులుగా ఉండగలుగుతారు.
తిరగడమే గాక చైతన్యవంతులుగా తిరగడమే గాక ఇతరులను కూడా రెచ్చగొట్టగలరు. అప్పటికప్పుడు నచ్చినట్లు ఆలోచనలు ఉద్రేకంతో ఊగిపోతారు. లోపల ఉన్న నిప్పు అప్పటికప్పుడు బయటకు కనిపిస్తుంది. ఇది మేషరాశికి సంబంధించింది. అర్థమవుతుందండి? ఓకే. అయితే మేషరాశి సింహరాశి అని ఉంది కదా, మరి మేషరాశి సింహరాశి ధనస్సు. అయితే మరి ఈ సింహరాశి ఎవరికి వస్తుంది? ఈ సింహరాశి గురించి చెప్తా, ఎందుకంటే 3 రాశులు చెప్పినా కాబట్టి సింహరాశి గురించి చెప్తా. మా మీ ము మే మో టా టీ టూ టే ఇది సింహరాశి వాళ్ళ గురించి వస్తుంది. ఇది మనకు ఎట్లా అంటే రాశి ఫలాలు అని అంటే పేరు రకంగానే ఇది వర్తిస్తుంది అండి. ఓకేనా అండి? ఇప్పుడు మనము సింహరాశి గురించి చెప్పుకుందాము అనుకున్నాం కదా. ఇప్పుడు సింహరాశి గురించి చెప్తాను, వెయిట్. అయితే మరి ఈ రాశుల వారి గురించి ఎంతవరకు కనెక్ట్ అయ్యాయో నాకు తెలీదు, కానీ మీకెవరికైనా కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా దయచేసి ఈ సింహరాశి వారి గురించి కూడా నేను చెప్తాను. మీరందరూ దయచేసి ఖచ్చితంగా మరి ఎవరికి ఎంతవరకు కనెక్ట్ అయిపోయింది అని మాత్రం నాకు చెప్పాలి. అర్థమవుతుందా అండి? సింహరాశి వాళ్ళ గురించి కానీ ఏ రాశి గురించి కానీ నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఇంకా ఏంటండి, మీకు ఈ రాశులు ఎంతవరకు కనెక్ట్ అయినాయో నాకు తెలియదు. దయచేసి ఎవరికైనా ఈ రాశులు కనెక్ట్ అయితే మాత్రము మీరు ఖచ్చితంగా నాకు చెప్పాలి అండి. ఎందుకంటే నేను చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. చెప్పండి, ఎలా అర్థమవుతుంది చెప్పండి. మీరు రాశుల గురించి నేను చెప్పినప్పుడు మీరు నాకు చెప్పాలి కదా కామెంట్లో. సరే అండి. అయితే నేను చెప్పాను కదండి, సండే కదా అని చెప్పేసి మేషరాశి గురించి అయితే చెప్పాను. అయితే ఏ రాశి ఎవరికి వస్తుందో చెప్పాను. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మేషరాశి అని చెప్పాను, ఏంటక్క మరి సింహం రాశి అన్నారు, మరి సింహరాశి గురించి చెప్పలేదండి అని అనుకోవద్దండి. అయితే ఈ మేషరాశి అంటే ఈ సింహరాశి వాళ్ళ గురించి చెప్తాను. జస్ట్ ఒక 1 సెకండ్ ఉండండి. సింహరాశి గురించి కూడా చెప్తాను. చెప్పారని మాత్రం కాదు, సింహం గురించి ఖచ్చితంగా చెప్తాను. మరి ఎవరు ఏంటి ఎలా ఉన్నారు ఏంది మనకది తెలీదు. ఓకే, సరే. సింహరాశి గురించి అంటే రోజుకి ఒకే రాశి చెప్తారండి. ఇగో అన్ని రాశుల గురించి చెప్తే రోజు ఒక 2-3 రాశులు చెప్తే మరి పరిస్థితి ఏందండి చెప్పండి. ఈ గొప్ప రాశికుటుడు రాశికోవ మేషరాశి వాళ్ళు ఎప్పుడూ ఢీకొనేయడానికి సిద్ధంగా ఉంటారు. దానిని తగిన కండబలం కూడా వీరికి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఉండలేరు. ఎంతసేపు బయటనే తిరిగి ఉంటారు. అంటే ఎంతసేపు కూడా వీళ్ళు బయట ఫ్రెండ్షిప్కి కానీ దేనికి కానీ తిరగడానికి అంగీకరిస్తారు. అవకాశం తగ్గించుకోవడము అలవాటు చేసుకోవాలి. ఏ వాతావరణమైనా వారికి తేడా లేదు. అంటే ఎలాంటి వాతావరణంలో అయినా కూడా ఈ మేషరాశి వాళ్ళు జీర్ణించుకుపోతారు. అర్థమవుతుందండి? ఉండటం పెద్ద సమస్య నీది కాదు, నాదే ఎవడు వాడు అని ఒక కొంచెం వీళ్ళకి ఏంటంటే కోపము ధైర్యము అన్నీ ఎక్కువే అండి. అప్పుడే ఆవేశపడతారు, అప్పుడే కోపపడతారు. ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అయితే ప్రతి ఒక్కరికి సండే చెప్తాను అని చెప్పాను కదండి. ఓకే అండి, మేషరాశి కోసం అయితే బాగానే ఉందండి. ఇంకా మీకు ఎవరికైనా మేషరాశి ఫలాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను చెప్తానండి. ఓకే అండి. ఓకే, ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్తో మరీ కలుద్దాం. ఓకే, బాయ్.